ఎస్ఐపి మద్యం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భాగంగా సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు సిట్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం నగదు డంప్ ను గుర్తించారు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ రైడ్ చేశారు. 12 బాక్సుల్లో నగదు దాచినట్టు గుర్తించారు. 2024 జూన్లో ఈ మొత్తం దాచినట్టు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నగదు సీట్ ఘటనలో చాణక్య వినయ్ పాత్రపైన సిట్ బృందం విచారణ చేపట్టింది. ఎస్ఐపి మద్యం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భాగంగా సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం నగదు డంప్ ను గుర్తించారు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ రైడ్ చేశారు. 12 బాక్సుల్లో నగదు దాచినట్టు గుర్తించారు. 2024 జూన్లో ఈ మొత్తం దాచినట్టు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నగదు సీజ్ ఘటనలో చాణక్య వినయ్ పాత్రపైన సిట్ బృందం విచారణ చేపట్టింది. రైట్ కింది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఏపీ మద్యం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనీ, ఏపీ లిక్కర్ కేసు స్కామ్ లో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మన సోదాలు నిర్వహిస్తుంది. వైపు ఇప్పటికీ ఈ స్కామ్ కు సంబంధించి 3,500 కోట్ల స్కామ్ జరిగినట్టు గుర్తించినటువంటి సిట్ దీన్ని దర్యాప్తును మరింత వేగవంతంగా చేసింది. ఒకవైపు ఈ కేసులో ఏ పార్టీ నిందితుగా ఉన్నటువంటి వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ మండలం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అతి కూతవేట దూరంలో ఉన్నటువంటి కాచారంలో ఒకవైపు రైడ్ చేశారు. ఈ రైడ్స్ లో 12 బాక్సుల్లో దాదాపుగా 11 కోట్ల రూపాయల నగదును గుర్తించి సీజ్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మొత్తానికి ప్రతినిత్యం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎక్సైజ్ కు సంబంధించినటువంటి ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దీనికి సంబంధించి నిత్యం చుట్టూ ఏదో ఒక అంశాన్ని తెరపై తీసుకొస్తుంది. ప్రతినిత్యం ఏదో ఒకరిని అరెస్ట్ చేస్తూ ఒకవైపు అడవుడు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఏ పార్టీగా నిందితుడిగా ఉన్నటువంటి వరుణ్ ఇచ్చిన సమాచారంతోనే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూతవేట దూరంలో ఉన్నటువంటి కాచారంలో రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్ లో 12 బాక్సుల్లో దాచినటువంటి ఒకవైపు 11 కోట్ల రూపాయల డబ్బులు కూడా సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ మొదటి నుంచి కూడా ఈ ఫామ్ హౌస్ ని కాచారంలో సులోచన ఫామ్ హౌస్ ను మొదటి నుంచి కూడా ఈ మద్యం సిండికేట్ అక్రమ డబ్బును డంప్ చేయడం కోసం దీన్ని వినియోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ చాణక్య వచ్చినటువంటి చాణక్య విని అదేవిధంగా మిగతా వారి పాత్రపైన కూడా సిట్టు బృందం పూర్తి స్థాయిగా విచారణ కొనసాగిస్తుంది. ఈ మద్యం కేసును ప్రతిరోజు కూడా నిత్యం ఏదో ఒక కొత్త కేసు తెరపైకి వస్తుంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ డబ్బును దాచడం కోసం అక్రమ డంప్ కోసం ఒక సులోచన ఫామ్ హౌస్ అనే ఒక ఫామ్ హౌస్ ను అక్కడ ఏర్పాటు చేసి గత కొద్ది కాలంగా అక్కడ డబ్బులు దాస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి 3,500 కోట్లకు పైగా ఈ స్కామ్ లో ఇప్పటికే జరిగినట్టుగా కూడా చుట్టూ దర్యాప్తు బృందం గుర్తించి కేసును అయితే విచారణ కొనసాగిస్తుంది. సోనీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి. ఏపీ మద్యం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇంకా సమాచారం హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహించింది అంటే ఎలాంటి అప్డేట్స్ అందుతున్నాయి? ఇప్పటి వరకు కూడా మద్యం కేసుకి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి సిట్కి సంబంధించినటువంటి విచారణలో ఇప్పుడు మినిమం కనీసం ఆధారం లేకుండా కేవలం ఆరోపణలు మీదనే కేసు నమోదు చేసి విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ముందుపడుతుంది. ఇటీవలే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం పైన కూడా జగన్ తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ కేసులో కీలకంగా మారుతుంది. ఇప్పుడు 11 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్టుగా సిట్ సంబంధించినటువంటి టీం చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏ పార్టీగా ఉన్నటువంటి వరుణ్ ఇచ్చినటువంటి సమాచారంతో హైదరాబాద్ లో సిట్ తనిఖీలు చేసినట్లు, అదేవిధంగా A1 పెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ లో డబ్బు ఉందని చెప్పి వరుణ్ చాణక్య ఇచ్చినటువంటి సమాచారం మేరకు సిట్కి సంబంధించినటువంటి టీం శంషాబాద్ మండలం కాచారం ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి డబ్బును స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక సులోచన ఫార్మ్స్ కి సంబంధించి అక్కడ ప్రొపరేటర్ గా ఉన్నటువంటి బాలరెడ్డి పేరున ఈ ఫామ్ హౌస్ ఉంది. బాలరెడ్డికి సంబంధించినటువంటి పాత్ర ఏంటి అనేది కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో
కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో గత ఏడాది జూన్ లో ఈ మొత్తం దాచిపెట్టినట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు పూర్తిగా సేకరించేటువంటి పనులు ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తిగా లిక్కర్ కి సంబంధించినటువంటి అమ్మకాలన్నీ కూడా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే జరిగింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున నిధులకు సంబంధించినటువంటి మళ్ళీ కంపెనీల నుంచి తీసుకునేటువంటి మద్యానికి సంబంధించినటువంటి లెక్కలు ఒక ఎత్తు అయితే కనుక అక్కడి నుంచి తీసుకునేటువంటి నగదు ఏదైతే ఉందో ఆ నగదుని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా కాకుండా నేరుగా క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే అమ్మకాలు చేయడం పైన కూడా వర్మానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదును గుర్తించడం కూడా ఈ కేసులో విచారణకు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి పురోగతి మలుపుగా కూడా భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నగదుకు సంబంధించినటువంటి అంశం ఇప్పటివరకు కూడా దాదాపుగా 3,000 కోట్ల పైగా నగదు లావాదేవీలు అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తుల జోబుల్లోకి వెళ్ళింది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటివరకు కూడా ప్రాథమికమైనటువంటి ఆధారం ఎక్కడా లేదు అని వైసీపీ వాదిస్తోంది. అయితే ఇప్పుడు పట్టుకున్నటువంటి 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదుకు సంబంధించినటువంటి వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి నగదుకు సంబంధించి కేవలం ఆరోపణలుగా ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రమే దాడులు చేసి అక్కడ నగదును గుర్తించడం, ఆ నగదు వ్యవహారంలో దాని ట్రాన్సాక్షన్ చేసిన వ్యక్తులు ఎవరు అనే దానికి సంబంధించినటువంటి ఆధారం కూడా చూపించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహారంలో న్యాయపరంగా ఎలాంటి అంశాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నగదు ఎవరు ట్రాన్సాక్షన్ చేశారు, ఎవరు అక్కడ వరకు తరలించారు, ఈ నగదు మద్యం నుంచి వచ్చినటువంటి నగదా కాదా అనేది కూడా నిరూపించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం తీసుకునేటువంటి స్టెప్ ఎలా ఉండబోతోంది, ఆ స్టెప్ కి కౌంటర్ గా నిందితులు తీసుకునేటువంటి లీగల్ స్టెప్ ఎలా ఉండబోతుంది, న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉండబోతుంది, ఇదంతా కూడా ఒక రకంగా హైప్ ని క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యంలో నిందితులు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. సోని, థ్యాంక్స్ ఫర్